హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ స్పైడర్ తెలుగు. దీని ముందు ఒక వీడియో రావాల్సి ఉండే, అదే ట్రెజర్ హంటింగ్. యాక్చువల్గా ఏమైందంటే ట్రెజర్ హంటింగ్కి వెళ్ళాం, కొన్ని క్లిప్స్ కూడా మీకు చూపిస్తా. అయితే మైక్రోఫోన్ ఆన్ చేయడం మర్చిపోయా. చాలా కష్టపడి గంటలు కూర్చొని తవ్వినంత వీడియో అంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే మైక్రోఫోన్ ఆఫ్ ఉండడం వల్ల. నో వరీస్, ఇంకా పోయింది, ఏం జరిగినా మనం మంచిగా ఆలిస్ వీల్ అనుకుంటూ కొత్త వీడియో స్టార్ట్ చేశాను. సో ఈ వీడియోలో మనం అయితే ఒక సీక్రెట్ బేస్ అయితే కట్టబోతున్నాం. అక్కడ కింద కనిపిస్తుంది, గ్యాస్ కింద. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, వన్స్ అగైన్ మీ అందరికీ వెల్కమ్ బ్యాక్. సో ఇంకా యాక్స్ లేదు, అయినా పర్లేదు, ఇంకా దీంతో చేతుల్లో వేద్దాం. ఆల్రెడీ ఐటమ్స్ అని తీసుకున్నా, ప్రతిసారి తీసుకుంటే లాగ్ అవుతుందని ప్రతిసారి వీడియో లాంగ్ అవుతుందని ఇది ఫస్ట్ ఐటమ్స్ అని కాల్ చేసుకున్నా. ఇదిగోండి, ఇవే ఐటమ్స్. సో ఫస్ట్ అయితే నాకైతే ఒక ప్లాన్ వచ్చింది. వైట్ టెరకోటా. ఈ వైట్ టెరకోటాతో అయితే మొత్తం ఇక్కడైతే ఫిల్ చేసేయాలి. ఇక్కడ కాదు, ఓకే, అక్కడనే ఫిల్ చేసేద్దాం. నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఫస్ట్ కింద ఇదంతా ఫిల్ చేసేయాలి. ఇక్కడ తీసేస్తే అక్కడ, ఎందుకంటే అవుపడదు. అవుపడిన దగ్గర బ్లాక్స్ ఎందుకు వేసేయడం. ఇదంతా కూడా నేను ఒకటి చూపిస్తా రాబోయే వీడియోస్లలో. నేను ఎక్కువ ఆఫ్లైన్ వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నా గైస్. ఎందుకంటే మంచి కంటెంట్ తీయడానికి ట్రై చేస్తూ ఆఫ్లైన్ కంటెంట్ అయితే తెస్తున్నా. సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. లాస్ట్ వీడియో అలా కాకుండా ఆ వీడియో అయితే అసలు హైలైట్ ఉంది. తమిళ్ కూడా సూపర్గా డిజైన్ చేసేది. బట్ నేను తమిళ్ డిజైన్ చేసిన తర్వాత చూసుకున్నా ఏంటంటే, ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ వస్తలేదు అని స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్కి వెళ్ళి ఆఫ్లో ఉంది మైక్రోఫోన్ అయితే. సో ఇంకా పర్లేదు, కొత్త వీడియో ఏం జరిగినా మన మంచికి. బిల్డింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అర్థమవుతుంది అనుకుంటా. సీక్రెట్ బేస్ ఏం లేదు, కింద వైట్ టెరకోటా పెట్టా. నెక్స్ట్ దీని పేరేంటి, మడ్ బ్రిక్స్ అయితే పెడుతున్నా గైస్. మనకైతే మ్యాంగ్రూవ్ స్వామ్ కూడా దొరికింది. బట్ ఇవి మ్యాంగ్రూవ్ స్పాన్ అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవి కాదు, వేరే ఒక ఏరియా ఉంది, అక్కడికి వెళ్ళి అయితే తెచ్చుకున్నా. వీటన్నిటిని మరీ డార్క్ ఉంది, మళ్ళీ మాన్స్టర్ స్పాన్ అయిపోతాయి. సో టార్చ్ పెట్టేద్దాం. అక్కడ అవసరం లేదు, తర్వాత తీసుకుంటా. ఓకే, ఇక్కడ కూడా వద్దు గైస్, ఎందుకంటే ఇక్కడ మనకు కనిపించదు కదా. కనిపించిన దగ్గర పెట్టడం ఎందుకు, అక్కడ ఏం స్పాన్ కావు అని ఆశిద్దాం. చూడండి, అక్కడ ఏం కనిపించలే. సో అట్లాంటప్పుడు ఎందుకు. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ బేర్ చేయండి, ప్రతి వీడియో చెప్పేదే. ఎందుకంటే మేము ఉండే ఏరియా అట్లాంటిది. సైడ్స్కి ఏమంటారు, పిక్సెలు చాలా ఎక్కువ ఉంటాయి ఇటు సైడ్ అయితే. సో చాలా టైమ్స్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, వెహికల్స్. సో ఏం పర్లేదు, కంటెంట్ బాగుంటే అదేం పట్టించుకోరు కాబట్టి మంచి కంటెంట్ తీయడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇక్కడ బ్లాగ్ తీసేయాలి. సో ఈ వీడియో ఎండింగ్ కన్నా, లేదంటే చిన్న షార్ట్లో అయినా వీడియో అయితే ఎడిట్ చేసి పెడతా, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ. మీరు అనొచ్చు, అంటే బ్రో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ చేయొచ్చు కదా బ్రో అని. అది చాలా లెంతీగా చేసా బ్రో. ఎట్లా అంటే చాలా దాన్ని ఏమంటారు, ఎక్కువ ఎక్స్ప్లోరింగ్ అంటే అడ్వెంచరస్ చేసా. అది మనము వాయిస్ ఓవర్ ఇస్తే అంతగా అనిపించదు చూసేటోళ్ళకు. సో దానికంటే చిన్న షార్ట్లో ఏదైనా చేసి పెట్టడం బెస్ట్ కదా అని షార్ట్స్లోనే పెడతా. బట్ చిన్న పార్ట్స్లో అయితే పెడతా, ఒక 2-3 పార్ట్స్ అంతే, 5 పార్ట్స్ అనుకుంటున్నా. బట్ కొన్ని అయితే డిలీట్ చేసేసా, కొన్ని ఫుటేజెస్ స్క్రీన్ రికార్డింగ్ అయినా పర్లేదు, అది ఇచ్చిపెట్టి వేరే చేసుకున్నాను. మరి ఇక్కడ నేను మాటలలో పడిపోయి ఇక్కడ ఎక్స్ట్రా బాక్స్లో పెట్టేస్తున్నా. ఓకే, ఇక్కడ లేదు. ఇటైతే ఇంకో సీక్రెట్ బేస్ ఉంటుంది, చూపిస్తాగండి. ఇదిగో, ఇదంతా ఒక సీక్రెట్ బేస్. ఇదంతా నేను పెట్టింది కాదు, అక్కడ ఉన్నది నేను మైన్ చేసా. దేనికోసం అంటే ఆ శాండ్ స్టోన్ ఉంది కదా, దానికోసం. వావ్, ఇలా ఉంది, అసలు సూపర్ ఉంది. ఇదే ఫైనల్ కాదు గైస్, కొన్ని మోడిఫికేషన్ కూడా చేస్తా. ఓకే, ఇక్కడిని కావాలి. ఇటు సైడ్ వెళ్తే మనకి ఇంకో సీక్రెట్ బేస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మర్చిపోతుంటా. ఇక్కడ అసలు బ్లాక్స్ అవసరం లేదు, నేను వేస్ట్ తీసా అసలు అక్కడ బ్లాక్స్. ఏం పర్లేదు, మనకు టెంపరీ బ్లాక్స్ అట్లాంటివి ఎక్కువనే వచ్చాయిగా. అసలు ఈ సీక్రెట్ బేస్ దీనికోసం అంటే, నేను స్టార్టింగ్ దీన్ని చెస్ట్ రూమ్ చేద్దాం అనుకున్నా. చెస్ట్ రూమ్ బయట ఉంది కదా ఇంకొకటి, దాంట్లో పెడదామని. సో ఇంకా అనుకుంటున్నా, బయట ఉన్న దాంట్లో చెస్ట్ రూమ్ పెట్టి దీంట్లో అయితే జస్ట్ అట్లా బేస్, సీక్రెట్ బేస్ అంతే. ఓకే, ఇక్కడ బ్లాక్ ఎక్స్ట్రా వచ్చింది, దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, కలెక్ట్ అయిపోయింది, అంతే, కంప్లీటెడ్. అండ్ ఇప్పుడు ఇక్కడ కింద ఫ్లోరింగ్ చేయాలి. సో ఇప్పుడు కొంచెం ఇక్కడ మరీ ప్లేన్గా ఉంది కదా, మరీ ప్లేన్గా వద్దు, కొంచెం ఏదో ఒకటి మోడిఫికేషన్ లాగా ఉండాలి కాబట్టి ఈ పర్పుల్ అయితే పెడతా. నాట్ బ్యాడ్, చూడడానికి బాగానే ఉంది. బట్ ఇది ఇంకొంచెం ఎక్స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు బాగుంది చూడడానికి. ఇక్కడ మన లెటర్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, ఈ బ్లాక్స్లలో చేస్తా లెటర్. ఇక్కడ క్రీపర్ హెడ్ పెడతా గైస్. ఒక సైడ్ అయితే క్రీపర్ హెడ్ నాకు తెలుసు అది ఎట్లా చేయాలో. కరెక్ట్ అయిపోయింది. ఇటొకటి ఇక్కడ వేరే, అరే ఇది ఉంది కదా, ఇది చూసుకోలేదు నేను. ఇది ఫ్లోరింగ్ ఇద్దాం గైస్. 23 ఉన్నాయన్నమాట ఇప్పుడు మన దగ్గర. సో వీటిని 2
మైన్ 1 బ్లాక్. సో ఇదంతా మీకు టైం ల్యాప్స్ వస్తుంది గైస్. సో గైస్ మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పెట్టేద్దాం ఒక టార్చ్. మరీ అంటే మరీ డార్క్ ఉంది. సో ఇప్పుడు మీకు ఒక గేమ్ ఛాలెంజ్ గైస్. ఏంటంటే ఇప్పుడు టైం లాప్స్ చూసారు కదా, అది ఎంత ఎక్స్పీడ్లో ఉంది దానికి ఒక క్లూ ఇస్తా. ఇప్పుడు కాదు, ఎండింగ్ కన్నా వీడియో మధ్యలో ఎక్కడైనా క్లూ ఇస్తా. అండ్ రివార్డ్ ఏంటంటే అది కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ వీడియో షార్ట్ ఇస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్లోరింగ్ చేయాలి కదా, విషయంకి వచ్చేస్తే దీంతో ఫ్లోరింగ్ చేద్దాం. మడ్డాట కాపర్ ఇది నేనే వేసుకున్నా. మన దగ్గర ఐటమ్స్ ఇవే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి మాత్రమే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో వీటితో ఏం చేయాలి అయితే ఈ డిజైన్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఆగండి. ఈ టెర్రకోటా డిజైన్ చేసేటప్పుడు అసలు చుక్కలు కనిపిస్తాయి. ఎంత సింపుల్ గా అయిపోయింది. జనరల్ గా అయితే నేను చాలాసార్లు టెర్రకోటా పెట్టడానికి చూసాను, అసలు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది అంటారు కదా, అట్లా అయింది. నాకే అది పెట్టే విధానంలో ఉండొచ్చు అది. సో ఫస్ట్ ఇక్కడ సరిపోతే చూడాలి. ఓన్లీ అవుట్ లైన్ మాత్రం దీంతో పెడతా. నాకు తెలిసి అసలుగా ఒక మూల కూడా రావి. అటు సైడ్ వెళ్దామా, అటు సైడ్ పెడదాం గైస్. ఎందుకంటే సరిపో డౌట్ ఖచ్చితంగా సరిపో. ఓకే, ఒక్క బ్లాక్ టార్చ్ ఎగిరిపోయింది. టార్చ్ వచ్చేసిందిగా, మళ్ళీ టార్చ్ రాకపోతే మళ్ళీ పైకి పోల్సి వస్తుంది. ఓకే పైకి వెళ్ళిపో, ఎందుకంటే ఇప్పుడు నాకు ఫుడ్ తోటి అంత పని లేదు. కంప్లీటెడ్. అండ్ ఇది ఉంది, ఇది యూస్ చేసామా? ఎస్ యూస్ చేసాం. ఇప్పుడు పెడదామా. ఎన్ని బ్లాక్స్ ఒకసారి కౌంట్ చేసుకుంటాగండి. టైం ల్యాప్స్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 1 2 3 బ్లాక్స్ కి ఇట్లా అయితే పెడుతున్నా. ఇక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్తే 1 2 నైస్. అండ్ నెక్స్ట్ బయట అయితే నైట్ అయింది గైస్, స్లీప్ చేద్దాం. మళ్ళీ తెల్లారు లేసరికి క్రీపర్లు మైనింగ్ వీడియోలు అయినట్టు అవుతుంది అంత కథ అంతా. సో గైస్ నేను వీడియో చేసేటప్పుడు మీమ్స్ పెడుతున్నా కదా, ఆ మీమ్స్ మీకు నచ్చుతున్నాయి నచ్చట్లేదా కామెంట్ చేయండి. వీడియోస్ లో ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే చెప్పండి, ఇంప్రూవ్ చేసుకుంటా. బట్ ఒకటి బాధ అవుతుంది ఏంటంటే మీరు చూస్తులు బట్ లైక్ చేయట్లే, కామెంట్ చేయట్లే. కౌక్రషర్ వీడియో ఉంది చూసారా, కౌక్రషర్ వీడియోకి నేను పెట్టిన 1 డేలోనే 100 వ్యూస్ అయిపోయినాయి. బట్ లైక్స్ మాత్రం 10 కూడా దాట్లే. ఎందుకు? చూసినప్పుడు ఒక లైక్ పడే, ఆ లైక్ చూస్తే ఒక బూస్ట్ వస్తుంది అన్నమాట యూట్యూబర్స్ అందరికి. మీది డబ్బులు ఏం ఖర్చు అవ్వట్లే కదా, జస్ట్ ఒక ట్యాప్ ఏముంది, ఇంకో ఇట్లా ఒక ట్యాప్ చేసేయండి అంతే. ఒక ట్యాప్ చేస్తే అయిపోద్ది, ఒక లైక్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి కామెంట్ చేయండి, వీడియో నచ్చింది అనుకోండి చాలా బాగుందని కామెంట్ చేయండి, మీకు నచ్చినట్టు ఏదో ఒక కామెంట్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని అర్థనటోళ్ళే ఉండరు, జస్ట్ ఒక కామెంట్ చేస్తే అయిపోద్ది గైస్. ప్లీజ్ ప్రతి వీడియోలో అడిగేదే నెక్స్ట్ వీడియో ఎట్లాంటి వీడియోస్ కావాలి. నేనైతే మైన్క్రాఫ్ట్ కి కొన్ని రోజులు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ గైస్ మీకు ఒక నోటీస్, ఈ మైన్క్రాఫ్ట్ సిరీస్ ఏదైతే ఉందో బ్యాడ్ న్యూస్ అనమాట. ఏంటంటే మీకు 25 ఎపిసోడ్స్ మాత్రమే వస్తాయి. ఈ అంటే దీంట్లో ఇప్పుడు మనం ఆడుతున్నాం కదా మిస్టర్ స్పైడో వరల్డ్, దాంట్లో అయితే మీకు జస్ట్ 25 ఎపిసోడ్స్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు నాకు తెలిసి ఇది 5th or 6th ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ తో పాటు ఇంకా 20 లేదా 19 ఎపిసోడ్స్ అంతే. తర్వాత ఈ మైన్క్రాఫ్ట్ వరల్డ్ మీకు కనిపించదు. నేనైతే డిలీట్ చేద్దాం అనుకుంటున్నా, బట్ చెప్పండి డిలీట్ చేయాలా ఇలానే ఉంచాలా ఏదో ఒకటి చెప్పండి. ఇట్లా పోతా ఉంది. 20 మినిట్స్ పైన వస్తుంది, బట్ మీకు నేను ఎడిట్ చేసి పెట్టేసరికి 15 లేదా 20 మినిట్స్ అయితే వస్తుంది. నో వరీస్. అండ్ ఇంకా వేరే బ్లాగ్స్ ఏమేమి ఉన్నాయి, ఈ టెర్రకోటానే ఉంది. సో ఇంకా ఈ టెర్రకోట తోటి కంప్లీట్ చేసేయాలి. ఫస్ట్ అయితే దీంతో పెట్టేద్దాం. కరెక్ట్ అయినా వస్తుంది ప్రస్తుతానికి అయితే. నో ఇక్కడ తప్పిపోయింది చూసారా, కరెక్టేనా తప్పిపోయిందా? ఓకే చూద్దాం ఆగండి. తప్పిపోయింది చెప్పలే. ఈ టెర్రకోటకి అట్లా అవుతుందా లేదా నేను చేసే తప్ప అర్థం కాదు నాకైతే. మళ్ళీ ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఓకే ఆగండి, ఇటుకెళ్ళి వస్తా. నో ఇది మళ్ళీ మిస్టేకే, ఇలా ఉండి పెడతా. నో రావట్లేదు, దీన్ని అయితే మైండ్ చేసి పడేద్దాం. ఇక్కడ వద్దు, వేరేదైనా బ్లాక్ పెట్టడానికి ట్రై చేస్తే ఈ పర్పుల్ది పెట్టిద్దాం. అవుట్లైన్ మాత్రమే. నాకైతే మధ్యలో 4x4 లేదా 9 3x3 ఏరియా అయితే కావాలి అని అనుకుంటున్నాను. ఇది ఏదో ఫ్లోరింగ్ లా లేదు, సీలింగ్ పైన చూసారా డిజైన్ అట్లుంది నిజంగా. వా పర్లేదు, పైన అట్లనే వదిలేస్తాను నేను దాన్ని అయితే. ఎందుకు మొత్తం గ్రీన్ లేదా మన సీక్రెట్ బేస్ గాయస్ అంతే, ఇట్లా పేరు కడుతున్నా అంతే. బట్ చేసేది అయితే ఏం లేదు దీంట్లో. ఎంత ఏరియా వచ్చింది ఒకటి పెట్టేద్దాం ఆగండి. ఓ నో, ఏం చేద్దాం? ఓకే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. చూసారా ఇదే తలపోటు అంటే తలపోటు. ఓకే వచ్చింది ఇది. ప్లీజ్ సపోర్ట్ చేయండి చిన్న బిగినర్స్ని. ఎంతో పెద్ద యూట్యూబర్స్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటారు కదా, జస్ట్ అట్లా ఒక సబ్స్క్రైబ్ అడేయండి మాకు.
మాది మాకు ఒక బూస్టింగ్ లాగా అయితే ఉంటుంది గాయస్. ప్లీజ్ అని అడుగుతున్నాం కదా, ప్లీజ్. మీకు వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే నేను సబ్స్క్రైబ్ చేయమని నేను మిమ్మల్ని అయితే ఫోర్స్ చేయను. ఇక్కడనైతే ఇది రావట్లేదు. ఇక్కడ నాకు నచ్చింది. ఓకే, ఇంకా అది రావట్లేదు, ఎట్లా అట్లా పెట్టేసా. ఓకే, ఒక్క నిమిషం, ఇది ఒక్కటి సెట్ చేస్తే సెట్ అయిపోద్ది. ఇది ఒక్కటి నో ఇట్లా అటు సైడ్ వెళ్ళి పెడతామా? ఎస్, అంతే. అండ్ దీన్ని ఇంకా ఇట్లా ఎక్స్పెండ్ చేద్దామని అనుకుంటున్నా. చేద్దామా? సరిపోద్దిగా, ఎట్లాగో మనకు బాగుంది డిజైన్ అయితే. ట్రై చేద్దామా అండి? మధ్యలో వచ్చింది డిజైన్ అయితే. ఓకే, కరెక్టే. నో, ఇక్కడ మిస్టేక్ పోయింది. ఎస్, మళ్ళీ ఇక్కడ కరెక్టే. ఇటు తిరిగి ఇక్కడ పెడదాం. నో, మళ్ళీ మిస్టేక్. కంప్లీట్ అయిపోద్ది సార్. ఎస్, బాగుంది కదా ఇట్లా డిజైన్. మన దగ్గర ఇది ఏం టెరకోటా? వైట్ టెరకోటా, రైట్? వైటేనా? లైట్ గ్రే మన దగ్గర లేదు. క్లే సియాన్ టెరకోటా అట. ఓకే, ఇది కూడా కంప్లీట్ చేసేసి ఇంకా వీడియోని అయితే ఎండ్ చేసేసుకుందాం. కరెక్ట్ కాదు, అటు తిరిగి పెట్టాలి. ఎస్, సో ఇంతే. 9x9 ఏరియా కాబట్టి కరెక్ట్ రాలే. ఇటు ఇంకొక బ్లాక్ అయితే ఎక్స్టెండ్ చేయాలి. నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అబ్బా, బ్లాక్స్ లేవు మన దగ్గర. 4 ఇటుకి వెళ్ళాడదాకా. ఎస్, 4 ఆడికాడికి సరిపోతుంది. చూద్దాం, ఆగండి. నో, మిస్టేక్ పోయింది. మళ్ళీ మిస్టేక్ పోయింది. నో, 3 మిస్టేక్ అయిపోయాయి గైస్. ఓ, ఫస్ట్ ఒకటి కరెక్ట్ వచ్చింది. మైనింగ్ వీడియో ఇంకా మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి గైస్, అది చాలా ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే ఒక క్రియేచర్ వల్ల మనమైతే నానా దండలు పడ్డాం ఆ వీడియోలో. చూసి బాగా నవ్వుకుంటారు. అండ్ కొత్త సిరీస్ స్టార్ట్ అయింది, సోలార్ స్మాష్. అండ్ అంతేకాకుండా మీరు అడిగిన స్కేరీ టీచర్ కూడా వచ్చేసింది. సో చూడడానికి వియర్డ్గానే ఉంది, బట్ పర్వాలేదు. ఓకే, ఏదో అట్లా ఉంది. టార్చెస్ ఇక్కడ దీన్ని టార్చెస్ని అయితే ఇక్కడ పైన పెడదాం. ఆ టార్చ్ని అయితే దానికి అట్లా లాస్ట్కి పైన పెడదాం. క్రీపర్ ఫేస్ అనుకుందాం కదా. ఇదన్నీ బ్లాక్స్, 3 బ్లాక్స్. సో క్రీపర్ ఫేస్ ఇక్కడ బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తామండి. 9 బ్లాక్స్ కదా. 1 2 3 1 2 3. ఓకే, ఎస్. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఈ బ్లాక్ తోటి అయితే క్రీపర్ ఫేస్ బిల్డ్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చినట్టే ఉంది. క్రీపర్ ఫేస్ లాగా ఉందా ఇది? ఎస్, కొంచెం. సో ఈ వీడియోకి అయితే ఇంతే అని అనుకోకండి, దీనికి ల్యాడర్ పెడదాం. మనమైతే వెళ్ళి ల్యాడర్ చేసుకుందాం గైస్. నైట్ అవుతుంది, ఫుల్ ఘోరంగా ల్యాగ్ అవుతుంది, ఎందుకో తెలీదు. అందుకే మైన్క్రాఫ్ట్ కొన్ని రోజులు రెస్ట్ ఇస్తున్నా. ఇప్పుడు 5 ఎపిసోడ్స్. సో ఇంకొక 10-15 డేస్ తర్వాత మిగతా ఎపిసోడ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ డాటా క్లియర్ చేసుకోవాలి. మీరు లాస్ట్ మైనింగ్ ఎపిసోడ్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఇది ఫిల్ చేయాలి. ఇక్కడైతే ట్రాప్ డోర్ పెట్టాలి గైస్. అంతేకాకుండా ల్యాడర్కి మనకి స్టిక్స్ కావాలి. స్టిక్స్ సరిపోతాయా? సరిపోవా? ఇక్కడైతే కొన్ని లాగ్స్ ఉంటాయి. ల్యాడర్ చేసుకుందాం. నో, ల్యాడర్ ఎక్కడుంది? స్కాప్ హోల్డింగ్ ఉంది నా దగ్గర. స్కాప్ హోల్డింగ్ పెడతామా? 6 ఉంది, మోర్ దెన్ ఇనఫ్. బట్ చూడడానికి బాగోదేమో అని అనిపిస్తుంది. అయినా పర్లేదు, పెట్టేద్దాం. అంతే. ఇక్కడ కూడా అవసరమా? ఇక్కడ 2 మిగిలినాయి. సర్లే, ఇందులో పడేద్దాం. ఒక ట్రాప్ డోర్ కావాలి. ట్రాప్ డోర్ ఒకటే ఒక ట్రాప్ డోర్ ఎలా చేసుకోవాలి? ఓకే, నాకు తెలుసు. బట్ ఏ వుడ్ తోటి చేద్దాం. ఏంటిది? ఓక్. ఓకే, మన ఇల్లు మొత్తం కూడా ఓక్ తోటి ఉన్నది కాబట్టి ఓక్ ట్రాప్ డోర్ వేసుకుందాం. కొన్ని ఇవి. ఓకే, వాల్స్ కూడా ఉన్నాయి వీటికి. ట్రాప్ డోర్ కావాలి. ట్రాప్ డోర్ ఒకటి. ఓకే, ఒకటి పెడితే 2 వచ్చాయి. ఓకే, కంప్లీటెడ్. ఇదన్నమాట మన సీక్రెట్ బేస్. సో చెప్పండి, ఈ సీక్రెట్ బేస్ గురించి మీరేమనుకుంటున్నారో, నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియోకి తిందా గైస్,
మళ్ళీ వచ్చిన వీడియో కలుసుకుందాం. అంతవరకు ఉంటా. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. టాటా, బాయ్ బాయ్. ఉంటాను మరి. ఒక లైక్ కూడా వేసుకోండి ప్లీజ్. షార్ట్స్ వస్తే చూడండి మర్చిపోకండి. అదే మాదేంటిది అదే దాని గురించే అది ఏంటిది జస్ట్ కిడింగ్ గైస్. మన ట్రెజర్ హంట్ కోసం చేసిన వీడియో షార్ట్స్ అయితే వస్తాయి మీకు. సో వాటిని మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఉంటా. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్. టాటా.